భరత్, కేసీఆర్ ఫోటో లేకుండా కవిత యాత్ర మొదలు పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటనుకోవచ్చు? అంటే ఒకటి, ఇప్పుడు ఆమె ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి 4 నెలల పాటు జనంలో ఉంటాను అని 32 జిల్లాల్లో కూడా, హైదరాబాద్ కాకుండా మిగతా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు 4 నెలల పాటు 33 జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో యాత్ర హైదరాబాద్లో కూడా నిర్వహిస్తా అని అనౌన్స్ చేశారు. సో దీని ఉద్దేశం ఏంటంటే, ఒకటి, జూబ్లీ హిల్స్ ఇప్పుడు రాజకీయ పార్టీగా ఇంకా తెలంగాణ జాగృతి అనేది ఒక ఉద్యమ సంస్థగా ఉంది తప్ప రాజకీయ పార్టీగా అయితే రూపాంతరం చేయలేదు. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కంటెస్ట్ చేస్తారా లేదా అని వచ్చిన దాన్ని బట్టి చూస్తే ఏంటంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కంటెస్ట్ చేయట్లేదు ఒకటి. రెండవది, కేసీఆర్ ఫోటో లేకుండా ఎందుకు వెళ్తున్నారు, మొదలేమో పెట్టారు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు, లేకుండా పెడుతున్నారు. కారణం ఏంటంటే, ఒకటి, ఆమెకు అర్థమైంది ఈ సందర్భంలో బీఆర్ఎస్ క్యాడర్ ఎంత చేసినా సరే, ఎంత మాట్లాడినా ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు కాబట్టి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు సపోర్ట్ ఉంటుంది తప్ప తనకి సపోర్ట్గా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు 1% కూడా రాదు. బీఆర్ఎస్ హార్డ్ కోర్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బీఆర్ఎస్ తప్ప వేరే పార్టీకి ఓటు వేయరు అని అనుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తన వైపు రారు అని ఆమెకు అర్థమైంది. సో ఇప్పుడు కేసీఆర్ బొమ్మ పెడితే ఏం చేయాలి? కేసీఆర్ పాలనా పరమైన వైఫల్యాలకు సంబంధించి ఎవరైనా రేజ్ చేసినా ఆ జనాలు ఎవరు కూడా ఆమెతో కలిసే అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 విషయాల్లో ఇప్పుడు ఆల్రెడీ ఆమె మాట్లాడింది. కాళేశ్వరం విషయంలో హరీష్ రావు తప్పు చేశారు, సంతోష్ తప్పు చేశారు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విషయంలో అవినీతి వాళ్ళు చేశారు అని చెప్పి కొద్దిమంది పేర్లు ఆమె గతంలో చెప్పారు. నిన్న ఒక అడుగు ముందుకేసి గ్రూప్ 1 వ్యవహారంలో కూడా మా కేసీఆర్ హయాంలో తప్పు జరిగింది అని ఒప్పుకున్నారు. గ్రూప్ 1లో అయితే హరీష్ రావునో సంతోష్నో బ్లేమ్ చేయడానికి అవకాశం లేదు కదా, ఎందుకంటే వాళ్ళు ఏం మినిస్టర్స్ కాదు కదా. సో అక్కడ చేస్తే ఎవరిని చేయాలి, కేటీఆర్ లేకపోతే కేసీఆర్. సో ఇండైరెక్ట్గా ఏంది, గ్రూప్ 1 మా హయాంలో బీఆర్ఎస్ హయాంలో కూడా అప్పుడు తప్పు జరిగిందని ఒప్పుకున్న తర్వాత నిన్నటి స్టాండ్తోనే మనకు అర్థమైంది ఏంటంటే, షీఈస్ గోయింగ్ ఆల్ అవుట్ అగేన్స్ట్ ఈవెన్ కేసీఆర్ గవర్నమెంట్లో జరిగిన ఫెయిల్యూర్స్. కానీ అసలు మొదలు ఎక్కడైంది, ప్లీనరీ తర్వాత, ప్లీనరీకి ముందు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అంటూ రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టారు. పూలే విగ్రహం ఏర్పాటు చేయాలంటూ అక్కడ ట్యాంక్ బండ్ మీద విగ్రహం చేయాలంటే అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలంటే ట్యాంక్ బండ్ మీద పూలే విగ్రహం ఏర్పాటు చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఇవన్నీ చూసిన తర్వాత సస్పెన్షన్ కంటే ముందు పార్టీ ప్లీనరీ సమయంలో ఆమె సామాజిక తెలంగాణ రాలేదు, ఇంకా భౌగోళిక తెలంగాణనే వచ్చింది అని చెప్పారు. సో ఇవన్నీ మాటలు కూడా ఒక విధంగా ఇండైరెక్ట్ గా కేసీఆర్ పాలనలో పూర్తి అభివృద్ధి జరగలేదు అని చెప్పడానికి ఉద్దేశించినవి అన్నట్టే కదా. సో ఇప్పుడు అవన్నీ చెబుతూ మళ్ళీ కేసీఆర్ బొమ్మ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ బొమ్మ ఇద్దరిది ఎట్లా పెడతారు? తర్వాత ఇప్పుడు పార్టీ సస్పెన్షన్ గురైన తర్వాత ఆమెకు అర్థమైందంటే, ఒక్క ప్రముఖ నాయకుడు కూడా బీఆర్ఎస్ నుంచి రాలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఎందుకు నేతలు రావట్లేదంటే, మా భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో, బీఆర్ఎస్ అంటే అక్కడ కేటీఆర్ ఉన్నారు, కేసీఆర్ తండ్రే సస్పెండ్ చేశాడు, హరీష్ రావు ఉన్నాడు, ఇంతమంది లీడర్స్, ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక మాజీ ఎమ్మెల్యే కానీ రాకపోవడంతో బీఆర్ఎస్ క్యాడర్ కూడా సపోర్ట్ ఏమాత్రం లేదని అర్థమైపోయింది. సో ఇంకా నేను బీఆర్ఎస్ ఓటు బ్యాంకు నుంచి 1% ఓటు కూడా రానప్పుడు కేసీఆర్ బొమ్మ పెడితే ఏం ప్రయోజనం? అంటే కేసీఆర్ వ్యతిరేకుల్ని కొద్ది మందినైనా నేను ఆకర్షించాలి. దీనివల్ల అటు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు రావట్లేదు, బీఆర్ఎస్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు నన్ను సపోర్ట్ చేయట్లేదు. అట్లీస్ట్ నేను కేసీఆర్ను వ్యతిరేకించే వాళ్ళ సపోర్ట్ అయినా పొందుతా. కేసీఆర్ను వ్యతిరేకించే వాళ్ళు అంటే ఇప్పుడు మొన్న 37% బీఆర్ఎస్కు ఓటు బ్యాంక్ వచ్చింది, 63% కేసీఆర్కు ఓటు వేయలేదు కదా. సో 63%లోకి వెళ్తా అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకో, లేదా బీజేపీ ఓటు బ్యాంకో, లేదా ఎంఐఎం ఓటు బ్యాంకో, దానిలో నేను ప్రయత్నం చేసుకుంటాను ఆమె నిర్ధారణకు వచ్చినట్టయింది. ప్లస్ ఒకటి ఇది. రెండవది, ఇంట్లో కూడా అంటే ఇప్పుడు ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఏం పట్టించుకోలేదు, ఆమెను పిలవలేదు, మళ్ళీ సస్పెండ్ చేశారు తప్ప ఆ తర్వాత కేసీఆర్ని ఎప్పుడు ఆమె కలవలేదు, కేసీఆర్ పిలిపించి మాట్లాడలేదు. ఇంత జరిగిన, ఎందుకంటే కొత్త పార్టీ పెట్టకుండా ముందే ఆమెను పిలిచి మాట్లాడతారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. సరే, ఇక విమర్శలు చేసిన చాలు, ఒక 6 నెలల తర్వాత సెటిలైట్ అయిన తర్వాత మళ్ళీ నేను బీఆర్ఎస్లోకి తీసుకుంటామని అట్లా బుజ్జగించిన ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్ళకేమనుంది,
కేసీఆర్ కేటీఆర్ మైండ్లో ఒకటి స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది ఏంటంటే ఆమె రేవంత్ రెడ్డి డైరెక్షన్లో నడుస్తున్నారు. కవిత పూర్తిగా రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఉన్నారు. 42% రిజర్వేషన్ సంబంధించి అది కాంగ్రెస్ పార్టీ పెట్టింది. దాని గురించి ఆమె రౌండ్ టేబుల్స్ పెట్టినప్పుడే 42% రిజర్వేషన్స్, కులగణన ఇవన్నీ చేయబోతున్నారు. కులగణనలో కవిత మాత్రం పాల్గొంది. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కూడా కులగణనకు వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వలేదు. బట్ కవిత మాత్రం పాల్గొని దాని బహిరంగంగా కూడా నేను పాల్గొన్నానని చెప్పి ఫోటో రిలీజ్ చేసింది, వీడియో రిలీజ్ చేసింది. అది పార్టీ స్టాండ్కు విరుద్ధం. సో దీన్ని బట్టి కవిత తీసుకునే ప్రతి డిసిషన్ ఇది పొలిటికల్ స్ట్రాటజీ అని అందరూ అంటున్నారు. ఇది పర్సనల్ ఇమేజ్ బిల్డింగ్ అనుకోవచ్చు. అంటే కవిత తన ఓన్ ఐడెంటిటీ కోసమే ముందుకెళ్తుంది అనుకోవచ్చు. డెఫినెట్గా ఓన్ ఐడెంటిటీ కోసం ముందు ఎంతో కొంత నిరూపించుకోవాలి పబ్లిక్లో. నేను ఒక 5%, 3-4% ఓటు బ్యాంక్ అయినా తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే అప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్తోనా లేకపోతే బీఆర్ఎస్లోకి మళ్ళీ వెళ్ళడమా ఏదో ఒకటి నిరూపించుకోవాలి. ఆ ఉద్దేశం ఏంటంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకో, ఇంకా నువ్వు రాజకీయాల్లో 2028లో ఆలోచిద్దామని చెప్పినట్టున్నారు. అందుకని లాస్ట్ ఇయర్ బతుకమ్మ వేడుకల్లో కవిత లేదు, ఆరోగ్య కారణాల వల్ల పాల్గొనట్లేదని చెప్పారు కదా. బట్ ఆమెకి ఇష్టం లేదు. అంటే ఆమె ఉద్దేశం, ఆమె సన్నిహిత వర్గాలు పితృస్వామ్య పాలిటిక్స్, కొడుకు మాత్రం ఉంటే చాలు, ఎందుకు బిడ్డ అనవసరంగా బదనం కావడం, లిక్కరు స్కామ్ అని ఇదని జైల్లో పోవడం, ఇవన్నీ ఎందుకు, రాజకీయాల్లో ఉంటే ఉండని లేకపోతే లేదు అన్నది కేసీఆర్ ఉద్దేశం. ఆమెకు మాత్రం నేను ఫైట్ చేయాలి, తెగించి కొట్లాడాలి, నేను కూడా నిరూపించుకోవాలని ఆమెకుంది. సో పైగా ప్లీనరీలో ఇంపార్టెన్స్ లేకుండా కేవలం కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు ఫోటో పెట్టడంతో కూడా ఆమె హర్ట్ అయింది. సో ఇప్పుడు ఆమె ఉద్దేశం అంతా కూడా నెగటివ్ ఓటు బ్యాంక్, అంటే యాంటీ ఓటు బ్యాంక్, ఇంకా కేసీఆర్ను సపోర్ట్ చేసే ఓటు బ్యాంకు, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఒక 1-2% కూడా నాకు రాదు. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళంతా ఆమెని తిడుతున్న పరిస్థితి. సో అందుకని ఆమె ఆ విధంగా ఆలోచించి క్లియర్గా ఇంకా యాంటీ బీఆర్ఎస్ ఓటు బ్యాంకులో నేను ఏమైనా తెచ్చుకోవాలి. అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించినట్టే కేసీఆర్ పాలనని బీఆర్ఎస్ కూడా విమర్శించడానికి అవకాశం అవుతుంది. కేసీఆర్ ఫోటో పెట్టుకొని మళ్ళీ కేసీఆర్ పాలన విమర్శిస్తే అవుతుంది కదా, తప్పు అవుతుంది కదా. సో అందుకని వెళ్తుంది. బీఆర్ఎస్ ఏమో ఒకటి క్లియర్గా అనుకుంటుంది, ఆమె రేవంత్ రెడ్డి డైరెక్షన్లో వెళ్తుంది, రేవంత్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నారు. అల్టిమేట్గా మొన్న మంత్రి పదవి గురించి కూడా ప్రయత్నం చేసింది. మొన్న మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఎప్పటికైనా ఆమె సొంత పార్టీ పెట్టుకునైనా కాంగ్రెస్లో కలుస్తుంది, లేకుంటే అయినా కాంగ్రెస్లో కలుస్తుందని ఆమె ఉద్దేశం. ఆమె ఉద్దేశం నేను సొంతంగా నిరూపించుకుంటే నన్ను బీఆర్ఎస్ అయినా పిలుస్తుంది, లేదా కాంగ్రెస్ అయినా పిలవచ్చు, ఏదైనా దేనికైనా రెడీ అన్నట్టు ఆమె. బీజేపీతో అయితే పోలేదు, ఎందుకంటే ఆమె బీజేపీ గురించి వ్యతిరేకంగా కూడా కానీ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ఇదివరకు కేసులు ఉన్నవాళ్ళు ఇప్పుడు అజిత్ పవార్ జైన్ కాలేదా, చాలా మంది జైన్ కాలేదా, సీఎం రమేష్ జైన్ కాలేదా, సుజనా చౌదరి జైన్ కాలేదా. సో అందుకనే ఇప్పుడు కేసీఆర్ బొమ్మ లేకుండా ఒక మాట అంది ఏంటంటే, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఇక కేసీఆర్ బొమ్మ, నన్ను సస్పెండ్ చేశారు కదా, చేసిన తర్వాత ఎందుకు పెట్టాలి అన్న ఉద్దేశంతో వెళ్తున్నాను. బట్ ఇది తండ్రిని మరింత హర్ట్ చేస్తుంది, కేసీఆర్ మరింత హర్ట్ అవుతారు. అంటే ఆయన బొమ్మ పెట్టుకొని తిరిగినా సరే ఆయనకు సింపతి ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా బొమ్మ తీస్తే కూడా హర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్లీనరీ తర్వాత ఏప్రిల్ 27, ఇవాళ అక్టోబర్ 15, దాదాపు ఇంకో 12 రోజులు అయితే 6 నెలలు అవుతుంది కేసీఆర్ బహిరంగంగా మాట్లాడి. 6 monthsలో ఏం మాట్లాడలేదు మీరు చూడండి ఎక్కడ కూడా బయటకు వచ్చి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక సందర్భంగా కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడతారా లేదా అన్నది కూడా మనకు తెలీదు, మనకి ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. మొత్తం కేటీఆర్ నాయకత్వంలోనే ముందుకెళ్తున్న పరిస్థితి. కేసీఆర్ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ కూడా అంతే. నేను లాస్ట్ టైం అన్నాను, ప్లీనరీ తర్వాత రోజు వస్తారంటే రారు, మళ్ళీ సంవత్సరం వరకు రారు. ఆయన లాస్ట్ ఎలక్షన్ ఇయర్లోనే వస్తారు. ఆయన వే ఆఫ్ ఫంక్షనింగే అంతా, రోజు వచ్చి ఎందుకు కొట్లాడాలి, నా స్థాయి కాదు అని అనుకుంటారని చెప్పి. పైగా ఇటీవల జరిగిన పరిణామాల పట్ల కూడా ఆయన కలతతో ఉన్నారు కాబట్టి బహుశా ఆయన రాకపోవచ్చు. ఒకసారి శరత్ గారు జాయిన్ అయ్యారు, అడ్వకేట్ శరత్ గారు, అడుగుదాం. శరత్ గారు,